గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మీ అందరితో నేను షేర్ చేసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ అండ్ యూనిక్ టాపిక్, కలర్ థెరపీ. కలర్ థెరపీతో మనం మన డిఫరెంట్ ఎనర్జీస్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, మనల్ని మనం ఎలా హీల్ చేసుకోవాలి అనేది చెప్తాను. అట్లాగే ఆ తర్వాత ఈ కలర్ థెరపీని యూజ్ చేసుకొని మనం ఎలా స్ట్రెస్ని కూడా మేనేజ్ చేసుకోవచ్చు, దీని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. వితౌట్ ఎనీ లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. Yeah, this is the PPT I made for. Yeah, color therapy, healing through colors. ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ కలర్ థెరపీ? కలర్ థెరపీ అంటే ఏంటి? దిస్ ఈజ్ ఎ హోలిస్టిక్ హీలింగ్ మెథడ్ దట్ యూజెస్ డిఫరెంట్ కలర్స్ టు బ్యాలెన్స్ ఎనర్జీ ఇన్ ద బాడీ. మన బాడీలో ఉన్న డిఫరెంట్ ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ కలర్ థెరపీని యూజ్ చేస్తాము. దీన్ని క్రోమోథెరపీ లేదా లైట్ థెరపీ అని కూడా చెప్పుకుంటాము. ఈచ్ కలర్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్ వైబ్రేషన్. అంటే ప్రతి కలర్కి కూడా దానికి ఉండే యూనిక్ వైబ్రేషన్స్ ఉంటాయి. అవి మన మూడ్ని, ఎమోషన్స్ని, హెల్త్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది అన్నట్లయితే, కలర్స్ అనేవి డిఫరెంట్ బయలాజికల్ అండ్ సైకలాజికల్ రెస్పాన్సెస్ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాయి. సపోజ్ మనం గమనిస్తూ ఉంటాం, కొన్ని కలర్స్ చూడంగానే మైండ్కి ఒక సెన్స్ ఆఫ్ కామ్ ఆర్ పీస్ ఇలా అనిపిస్తాయి. మరి కొన్ని వైబ్రెంట్గా ఉంటాయి. ఆ, మన మూడుని బట్టి ఆ అక్కడున్న మూడుని ఇంకొంచెం స్టిమ్యులేట్ చేయడం, ఎన్హాన్స్ చేయడం అనేది జరుగుతూ ఉంటాయి. కలర్స్ అట్లా సబ్ కాన్షియస్ గానే మనకి తెలియకుండానే చాలా ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటాయి. ఇవి డిఫరెంట్ ఏరియాస్ లైక్ ఏన్షియంట్ ఈజిప్టియన్ అండ్ చైనీస్ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. అయితే అసలు ఈ కలర్ థెరపీ ఎట్లా వర్క్ అవుతుంది? ఒక థింగ్ వర్క్ అవుతుంది అంటే దానిలో ఒక సైన్స్ ఉంటేనే, ఆ సైన్స్ ఏంటి, హిడెన్ సైన్స్ ఏంటి ఇందులో, అది చెప్పుకుందాం. అసలు కలర్స్ మనకి ఎలా ఎఫెక్ట్ అవుతాయి? కలర్స్ ఆర్ డిఫరెంట్ వేవ్ లెన్స్ ఆఫ్ లైట్ దట్ ఇంటరాక్ట్ విత్ అవర్ బ్రెయిన్ అండ్ బాడీ. ముందు చెప్పుకున్నట్లే ప్రతి కలర్ డిఫరెంట్ గా మనకు అపియర్ అవుతుంది. అంటే వైట్ లైట్ అనేది మోనోక్రోమాటిక్ అనుకుంటాం, బట్ మిక్స్డ్ ఆఫ్ ఆల్ కలర్స్. ఐ మీన్ ఈచ్ కలర్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్ వేవ్ లెంత్. దానికి ఉండే వేవ్ లెంత్స్ చేంజ్ అవుతాయి, ఎనర్జీస్ చేంజ్ అవుతాయి, అట్లనే ఫ్రీక్వెన్సీస్ కూడా చేంజ్ అవుతాయి. కలర్స్ అనేవి హార్మోన్స్ మీద, ఎమోషన్స్ మీద, ఈవెన్ మెటబాలిజం మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. కొన్ని కలర్స్ స్పెసిఫిక్ న్యూరలాజికల్ రెస్పాన్సెస్ని కూడా కలిగి ఉంటాయి. లైక్ బ్లూ కలర్ కానీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, కామ్నెస్ని బ్లూతో రిప్రజెంట్ చేస్తాము. అది రెడ్ చూసినట్లయితే ఇట్స్ వైబ్రెంట్, అది చూడగానే ఎక్కడున్నా కూడా ఐ క్యాచింగ్ కలర్ లా ఉంటుంది. రెడ్ వేసుకున్న వాళ్ళు సపోజ్ చాలా వైబ్రెంట్ ఉన్నారు, ఇలా చెప్పుకుంటాం కదా, అట్లా ఆ ఎనర్జీని రెడ్ అన్నమాట. ఇప్పుడు ద చక్రాస్ అండ్ కలర్స్, అసలు హ్యూమన్ బాడీ తీసుకున్నట్లయితే ఇంటర్నల్ గా 7 చక్రాస్ ఉంటాయి. అలాంగ్ విత్ ద స్పైనల్ కార్డ్, ఇట్లా అన్నమాట. మిడిల్ సెషన్ ఆఫ్ ద బాడీలో 7 చక్రాస్ ఉంటాయి అని చెప్పేసి వింటూ ఉంటారు. అది ఎట్లా అంటే, ఫాలోడ్ ఫ్రమ్ ద రూట్ చక్ర టు టాప్. ఫస్ట్ వన్ వచ్చి మూలధర అనుకున్నాం. దీన్ని మళ్ళీ ఈ చక్రాస్ ని కలర్స్ తో ఎట్లా రిప్రజెంట్ చేస్తారు? మూలధర చక్రాన్ని రెడ్ కలర్ తో రిప్రజెంట్ చేస్తాము. ఆ, దీన్ని రూట్ చక్ర అని అంటాం ఇంగ్లీష్ లో వచ్చేసరికి. ది గ్రౌండింగ్ అండ్ స్టెబిలిటీని రిప్రజెంట్ చేస్తుంది. ఎప్పుడైతే మూలాధార చక్ర స్టేబుల్ గా ఉంటుందో అప్పుడు మన గ్రౌండ్ ఎనర్జీ లెవెల్స్, ఫోకస్, కాన్సన్ట్రేషన్ ఇవన్నీ కూడా స్టేబుల్ గా ఉంటాయి అన్నమాట. తర్వాత వచ్చేసరికి స్వాదిష్టాన చక్ర అంటాం. దీన్ని ఇంగ్లీష్ లో వచ్చి సాక్రల్ చక్ర. దీన్ని ఆరెంజ్ కలర్ తో రిప్రజెంట్ చేస్తాం. ఎప్పుడైతే ఈ సాక్రల్ చక్ర బ్యాలెన్స్డ్ గా ఉంటుందో మనలో ఉన్న క్రియేటివిటీ లెవెల్స్, ఎమోషనల్ లెవెల్స్ అన్ని బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. క్రియేటివిటీ మంచిగా ఉంటది. లైక్ వాళ్ళకి ఒక సంతృప్తి అనేది మంచిగా ఉంటుందన్నమాట. అట్లనే నెక్స్ట్ చక్ర తీసుకున్నట్లయితే సోలార్ ప్లెక్సస్ చక్రం, తెలుగులో మణిపూర చక్ర అంటాం. దీన్ని ఎల్లో కలర్ తో రిప్రజెంట్ చేస్తాము.
ఇది దేనికి యూస్ పడుతుంది, ఐ మీన్ దీన్ని ఇంపాక్ట్ ఎక్కడ హ్యూమన్ బిహేవియర్ మీద మనం చూడొచ్చు అంటే కాన్ఫిడెన్స్, స్ట్రెంగ్త్, ఇవన్నీ మంచిగా ఉంటాయి ఎవరికైతే సోలార్ ప్లెక్సస్ చక్ర బ్యాలెన్స్డ్గా ఉంటుందో వాళ్ళకి. ఆ తర్వాత చూసినట్లయితే హార్ట్ చక్ర, ఆ, దీన్నే అనాహత చక్ర అని కూడా అంటాం. దీన్ని గ్రీన్ కలర్తో రిప్రజెంట్ చేస్తాము. ఎవరికైతే ఈ అనాహత చక్ర బ్యాలెన్స్డ్గా ఉంటుందో వాళ్ళలో లవ్ అండ్ హీలింగ్ వైబ్రేషన్స్ అనేవి మంచిగా ఉంటాయి. తర్వాత విశుద్ధ చక్రం అంటే థ్రోట్ చక్ర, ఈ ఆ, గొంతుకి మధ్య భాగంలో ఉంటుంది. ఎవరికైతే ఈ విశుద్ధ చక్ర ఇంబ్యాలెన్స్గా ఉంటుందో వాళ్ళు టంగ్ స్లిప్ అయ్యామంటూ ఉంటారు కదా, అలాగా లూజ్ టంగ్తో ఏదంటే అది మాట్లాడేస్తూ ఉంటారు. అదే బ్యాలెన్స్డ్లో ఉన్నప్పుడు వాళ్ళ కమ్యూనికేషన్ అండ్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది చాలా బాగుంటుంది. దీని కలర్ రిప్రజెంటేషన్ వచ్చేసరికి బ్లూ కలర్. అట్లనే థర్డ్ ఐ చక్ర, ఆ, అంటే ఆజ్ఞా చక్ర అని అంటాము. ఆ, రెండు కళ్ళకి మధ్యలో నుదుటి భాగంలో బొట్టు పెట్టుకునే దగ్గర ఉంటుంది. ఎవరికైతే ఈ చక్ర బ్యాలెన్స్డ్గా ఉంటుందో వాళ్ళ యొక్క ఇంట్యూషన్స్ కానీ ఇన్సైట్స్ కానీ ప్యూర్గా ఉంటాయి. ఈ చక్రాన్ని మనం ఇండిగో కలర్తో రిప్రజెంట్ చేస్తాం. అట్లనే క్రౌన్ చక్ర, ఆ, ఇది టాప్ మోస్ట్ ఉంటుంది బాడీకి, జస్ట్ మన హెడ్ మీద ఈ మిడిల్ పార్ట్లో ఉంటుంది అనమాట. పసిపిల్లలు, అప్పుడే పుట్టిన పసిపిల్లలకి కానీ మీరు చూసినట్లయితే వాళ్ళకి ఇంకా బ్రహ్మరంధ్రం పోడలేదు అని అంటారు కదా, అలాగా ఆ ఆ ఏరియాలో ఉండే ఒక చక్ర అన్నమాట. ఇది సహస్రార చక్ర అంటాం. ఎక్స్టర్నల్ ఎనర్జీస్తో కనెక్ట్ అవుతూ ఉంటుంది ఈ చక్ర అనేసి చెప్తూ ఉంటారు. అందుకే ఆ, దీన్ని క్రౌన్ చక్ర అంటాము. స్పిరిచువల్ కనెక్షన్ని ఇది ఇండికేట్ చేస్తూ ఉంటుంది. దీన్ని రిప్రజెంట్ చేసే కలర్ ఏంటంటే వైలెట్ కలర్ అన్నమాట. ఓకే. అండ్ ఈ చక్రాస్ యొక్క ఇంపాక్ట్, ఎమోషనల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేవి చూసుకున్నట్లయితే కలర్ సైకాలజీ ప్రకారం రెడ్ కలర్ కానీ తీసుకుంటే రెడ్ కలర్ అనేది ఎనర్జీని, ప్యాషన్ని, స్ట్రెంగ్త్ని, ఇవన్నీ ఎన్హాన్స్ చేస్తుంది, స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. అంటే మోటివేట్ చేయాలి. ఒక పర్సన్ లో వైబ్లో ఉంటున్నారు ఎప్పుడు, లో వైబ్, పెద్ద యాక్టివ్ ఉండట్లేదు అనుకున్న వాళ్ళకి రెడ్యూస్ చేసినప్పుడు దే స్టార్ట్ మోటివేటింగ్. అట్లనే ఆరెంజ్ తీసుకున్నారు అనుకోండి, ఆరెంజ్ కలర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఆ వైబ్రేషన్స్ అనేవి దేనికి మ్యాచ్ అవుతాయంటే క్రియేటివిటీ, జాయ్, వామ్త్నెస్, లైక్ ఎంతూసియాజం అనేది ఎక్కువగా వస్తుంది అనమాట ఆరెంజ్ కలర్ నుండి. అదే ఎల్లో తీసుకున్నట్లయితే ఆప్టిమిజం, క్లారిటీ, కాన్ఫిడెన్స్, ఇట్ స్టిమ్యులేట్స్ ద ఇంటెలెక్చువల్ లెవెల్స్. వై బికాస్ ఇదన్నీ కూడా ప్రీవియస్గా చెప్పుకున్న చక్రాస్కి దగ్గరగా ఉంటుంది. సో అట్లా ఆ చక్ర దేనికి మళ్ళీ కనెక్ట్ అయి ఉంటుందో ఎమోషనల్గా ఆర్ ఒక హ్యూమన్ బిహేవియర్, వాటన్నిటికీ ఇట్లా ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి అన్నమాట. గ్రీన్ తీసుకున్నట్లయితే అనాహత చక్ర చెప్పుకున్నాం కదా, ఇది బ్యాలెన్స్, హార్మోనీ, హీలింగ్, వీటన్నిటికీ కనెక్ట్ అయి ఉంటుంది. ఇట్ బ్రింగ్స్ రిలాక్సేషన్. బ్లూ తీసుకున్నట్లయితే కామ్నెస్, ట్రస్ట్, ఫోకస్ అండ్ ఇట్ లోయర్స్ ద స్ట్రెస్. పర్పుల్ తీసుకున్నట్లయితే స్పిరిచువాలిటీ, విజ్డమ్, ఇమాజినేషన్, వీటన్నిటిని రిప్రజెంట్ చేస్తుంది. ఇట్ ఎంకరేజెస్ ఇన్నర్ పీస్. ఓకే. ఆ, అట్లా వైట్ తీసుకున్నట్లయితే వైట్ ఏంటంటే ప్యూరిటీకి ఒక ప్రతీకగా చెప్పుకోవచ్చు. ప్యూరిటీ, క్లారిటీ, రెన్యూవల్, ఇట్ రిప్రజెంట్స్ న్యూ బిగినింగ్స్. ఓకే. బ్లాక్ తీసుకున్నట్లయితే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ పవర్, మిస్టరీ, ప్రొటెక్షన్. బ్లాక్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ అబ్జార్బర్ యాజ్ వెల్ యాజ్ పర్ఫెక్ట్ ఎమిటర్ అని చెప్పేసి మనం చదువుకుంటూ ఉంటాం. అంటే ఏంటంటే అది ఎలాంటి వైబ్రేషన్స్ అయినా కూడా ఇమీడియట్గా క్యాచ్ చేస్తుంది, ఇమీడియట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకే కొన్నిసార్లు అంటారు ఏదన్నా ఒక నెగిటివ్ సెరమనీస్కి, ఐ మీన్ నెగిటివ్ ఎనర్జీస్ స్ప్రెడ్ అయ్యే చోటుకి, ఆ, బాధగా ఉన్న వాళ్ళ దగ్గరికి బ్లాక్ వేస్కి వెళ్ళకండి అని. ఎందుకు అని అంటే త్వరగా ఆ సాడ్ వైబ్రేషన్స్ అనేవి మనం అబ్జర్వ్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి అవాయిడ్ బ్లాక్ అని చెప్పేసి అంటారు. అందుకని చెప్పేసి కొన్ని లైక్ డెత్ కేసెస్లో కానీ అలాంటి చోట పీపుల్ దే యూస్ వైట్ కలర్ అన్నమాట. అలాంటి చోట బ్లాక్ అవాయిడ్ చేయండి. ఓకే. తర్వాత వీటి యొక్క బెనిఫిట్స్ ఏంటి అసలు, కలర్ థెరపీ అని చెప్పుకుంటున్నాం కదా, ఇంత పెద్ద సైన్స్ మాట్లాడుకున్నాం అంటే వాటి యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఏ బెనిఫిట్ లేకుండా కూడా ఒక సైన్స్ అనేది
వర్క్ ఎవాల్వ్ అయిపోతూ వెళ్ళిపోదు. ఆ, వాటికి బెనిఫిట్స్ ఉన్నాయి. ఫిజికల్ హీలింగ్, ఎమోషనల్ వెల్బీయింగ్, మెంటల్ క్లారిటీ, ఇవన్నీ కూడా వీటి నుంచి మనం బెనిఫిట్స్గా చెప్పుకోవచ్చు. సపోజ్ ఫిజికల్ హీలింగ్ తీసుకుంటే ఇట్ సపోర్ట్స్ ఇమ్యూనిటీ, స్లీప్ అండ్ పెయిన్ రిలీఫ్. ఎమోషనల్ వెల్బీయింగ్ తీసుకున్నట్లయితే ఇట్ రెడ్యూసెస్ స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ డిప్రెషన్. ఎవరైతే ఎక్కువ యాంగ్జైటీ, డిప్రెషన్ వీటి నుంచి ఉంటారో వీళ్ళని కూడా మనం కలర్ థెరపీ యూజ్ చేసి స్లోగా వాటి నుంచి బయటకు తీసుకొచ్చేయచ్చు. మెంటల్లీ ఒక క్లారిటీ ఇవ్వచ్చు, ఒక మంచి ఫోకస్, డెసిషన్ మేకింగ్, క్రియేటివిటీ ఇచ్చే. అట్లనే ఎమోషనల్ వెల్బీయింగ్లో వన్ మోర్ పాయింట్ ఏంటంటే ఇట్ ఎన్హాన్సెస్ మెడిటేషన్, ఇంట్యూషన్ అండ్ ఎనర్జీ ఫ్లో. ఆల్రెడీ సమ్ మెడిటేషన్ చేస్తున్నాం, దానికి ఈ కలర్ థెరపీని యాడ్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాటి యొక్క రిజల్ట్స్ని ఇట్ ఎన్హాన్సెస్ అనమాట. అట్లనే దీన్ని అసలు ఎలా యూజ్ చేసుకోవాలి మన డైలీ లైఫ్లో అంటే ఓన్లీ మెడిటేషన్లోనా అని అనుకున్నప్పుడు కలర్స్తో టైఅప్ అయి ఉన్న ఎనీ యాక్షన్లో కూడా మనం ఈ కలర్స్ని అప్లై చేసుకోవచ్చు. సపోజ్ క్లాతింగ్, ఫస్ట్ కలర్స్ అనగానే మనకి క్లాతింగే గుర్తొస్తుంది. అలా క్లాతింగ్ నుంచి తినే ఫుడ్ వరకు, డైట్ వరకు కూడా డిఫరెంట్ ప్లేసెస్లో మనం ఈ కలర్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అంటే మన మూడ్, ఎనర్జీకి బట్టి, మన మూడ్ని బట్టి కలర్స్ చూస్ చేసుకోవచ్చు. లేదా మనం లోలో ఉన్నాం బట్ వీ నీడ్ టు ఎన్హాన్స్ దట్ వైబ్రేషన్, అలాంటప్పుడు మనం ఏ వైబ్కి రీచ్ అవ్వాలనుకుంటున్నామో దాన్ని రెస్పెక్టివ్ కలర్ని వేసుకోవచ్చు. సపోజ్ లోలో ఉన్నాము, మళ్ళీ ఇంకా లో వైప్ చేసేదానికంటే ఎనర్జైజ్ చేసే క్లాత్స్ని లైక్ రెడ్ని చూస్ చేసుకోవడం. లేదంటే స్పిరిచువల్గా మనం కనెక్ట్ అవ్వలేకపోతున్నాం ఇన్నర్ సెల్ఫ్కి లేదంటే ఎక్స్టర్నల్ ఎనర్జీస్కి, అప్పుడు పర్పుల్ కలర్ని చూస్ చేసుకోవడం. ఇట్లాగా రెస్పెక్టివ్ ఏ చక్ర అయితే ఇంబ్యాలెన్స్ ఉందో లేదంటే ఏ వైబ్రేషన్కి మనం రీచ్ అవుట్ అవ్వాలనుకుంటున్నామో అలాంటి కలర్ క్లాతింగ్ని చూస్ చేసుకోవడం. అట్లనే హోమ్ డెకర్, సపోజ్ వాల్ పెయింట్స్ కానివ్వండి, డిఫరెంట్ వాల్ హ్యాంగింగ్స్ అవ్వచ్చు, లేదంటే ఫర్నిచర్ అవ్వచ్చు. ఇట్లా ఇంట్లో యూస్ చేసే వస్తువులకు కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్స్ని ఇచ్చే కలర్స్ని చూస్ చేసుకోవచ్చు. లైట్ కూడా అట్లీస్ట్ రూమ్స్లో యూజ్ చేసుకునే లైట్స్ కానివ్వండి, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ వైబ్స్ అనేవి పాజిటివ్గా చేంజ్ అవుతాయి. సపోజ్ మనం దివాళీ టైంలో చూసుకున్నట్లయితే చాలా మంది లైట్ తోనే డెకర్ చేసుకుంటారు. అప్పుడు ఎంత ఆస్పీషియస్ గా ఒక మంచి వైబ్రెంట్ లా అనిపిస్తుంది ఆ వాతావరణం. అలాగా ఈవెన్ లైట్స్ కూడా మన మెంటల్ మూడ్ని చేంజ్ చేస్తాయి అన్నమాట. డైటరీకి వచ్చేసరికి కూడా అన్ని రకాల కలర్స్ ఉన్న వెజ్జెస్ని తీసుకోండి, ఫ్రూట్స్ తీసుకోండి, ఇలా చెప్తా ఉంటాం కదా. అట్లా వేరియస్ ఆఫ్ కలర్ ఫుడ్స్ని కూడా మన హెల్త్ కోసం మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. మెడిటేషన్ అండ్ విజువలైజేషన్లో కూడా హీలింగ్ కలర్స్ని మనం స్ట్రెస్ని తగ్గించుకోవడం కోసం విజువలైజ్ చేసుకోవచ్చు. ఎలా ఏంటనేది ఆఫ్టర్ దిస్ పీపీటీ ఫాలోడ్ బై నేను చెప్తాను. క్రిస్టల్స్ అండ్ కలర్ బాతింగ్. ఈ కలర్ బాతింగ్ని క్రిస్టల్స్ లైట్ థెరపీస్లో కూడా యూజ్ చేస్తాం. అంటే మరీ హోలిస్టిక్గా హీలింగ్ థెరపీ సెంటర్స్ అనేసి ఇలా ఉంటాయి కదా రిలాక్సేషన్ కోసం, అక్కడ ఇలాంటివి చూడొచ్చు మనం. అయితే రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఏంటి కలర్ థెరపీ కోసం అనేది చూసినట్లయితే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో లైక్ హాస్పిటల్స్ చూడండి. ఎప్పుడైనా కూడా మూవీస్లో ఏవైనా చూసినప్పుడు హాస్పిటల్ అనగానే పేషెంట్ అనగానే మనకి అర్థమైపోయేలా గ్రీన్ వేస్తారు. వై దే ఆర్ చూసింగ్ గ్రీన్ దేర్, వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ రావాలి, హీలింగ్ అనేది రావాలి. ఆ సెన్సేషన్ కోసం, ఆ రిలాక్సేషన్ కోసం గ్రీన్ అక్కడ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ చూసినట్లయితే ఈ కలర్స్ అనేవి ఈజీగా కస్టమర్స్ యొక్క బిహేవియర్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. వాళ్ళకి ఐ క్యాచింగ్గా, అట్రాక్టివ్గా ఉండాలి. కాబట్టి మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్లో అలాంటి కలర్స్ యూజ్ చేస్తూ ఉంటారు, రెస్పెక్టివ్ కలర్స్. వర్క్ ప్లేసెస్లో చూసుకున్నా కూడా కలర్స్ అనేవి ప్రొడక్టివిటీని, క్రియేటివిటీని ఇంప్రూవ్ చేసేలాగా వైబ్రెంట్ కలర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. లైక్ ఆరెంజ్ కానీ ఆ, ఇలాంటివి. స్కూల్స్ అండ్ లెర్నింగ్లో కూడా కలర్ కోడ్స్ చూస్తాం, యూనిఫామ్స్లో కానీ ఇలా డిఫరెంట్ వేరియస్ థింగ్స్లో. అలా కలర్ కోడెడ్ టెక్నిక్స్ అనేవి అక్కడ చూస్తూ ఉంటాం ఫర్ ఈజీలీ రిమెంబరింగ్, ఫర్ స్టూడెంట్స్ మెమొరీ కానీ అలాగా. బ్యూటీ అండ్ స్కిన్ కేర్లో వచ్చినట్లయితే ఎల్ఈడి లైట్ థెరపీ ఫర్ స్కిన్ హీలింగ్. స్కిన్ అనేది హీల్ అవటం కోసం ఎల్ఈడి లైట్ థెరపీలో
ఈ కలర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఇలాగ వేరియస్ సెక్టార్స్లో, ఒక్కటే అని కాకుండా ప్రతి దానిలో కూడా మనం వీటిని నోటీస్ చేయొచ్చు. అయితే అసలుకి ఒక షార్ట్ నోట్ లాగా మాట్లాడుకున్నట్లయితే అసలు ఏంటి ఇంత పవర్ అంటే, కలర్స్కి డీప్గా మన మైండ్ని, బాడీని ఇంపాక్ట్ చేసేంత కేపబిలిటీ ఉంటుంది. అవి డీప్గా మన ఎమోషన్స్ మీద, బాడీ అండ్ మైండ్ మీద కూడా చాలా వర్కౌట్ అవుతూ ఉంటాయి. వీ కెన్ యూజ్ కలర్ థెరపీ ఫర్ హీలింగ్ అండ్ వెల్ బీయింగ్. మనం హీల్ అవ్వాలన్నా, లేదంటే ఇంకొంచెం వెల్ బీయింగ్ కోసం బెటర్ అవ్వాలన్నా కూడా ఈ కలర్ థెరపీని యూజ్ చేయొచ్చు. అట్లనే ప్రతిరోజు కూడా డైలీ లైఫ్లో పాజిటివ్ ఎనర్జీ కోసం కూడా ఈ కలర్ థెరపీని యూజ్ చేసుకోవచ్చు. ఏంటంటే కలర్స్ అనేవి మనకి నేచర్ ఇచ్చిన ఒక కైండ్ ఆఫ్ వైబ్రేషన్స్. కలర్స్ అనేవి ఎక్కడి నుంచో కాదు, మనకి నేచర్ నుంచి వస్తాయి. సో లెట్ దెమ్ బ్రైటన్ అవర్ లైఫ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, వెల్ సెన్స్. అండ్ నౌ సో ఇప్పటి వరకు మనం కలర్ థెరపీ అంటే ఏంటి, దాని బేసిక్ సైన్స్ ఇవన్నీ తెలుసుకున్నాం కదా. అయితే ఈ కలర్ థెరపీని యూజ్ చేసుకుని ఒక బెస్ట్ మెడిటేషన్ టెక్నిక్ లైక్ విజువలైజేషన్ మీతో చేయిస్తాను. సో మీ అందరూ కూడా ఇప్పుడు ఐస్ క్లోజ్ చేసుకొని నా వాయిస్ని మాత్రమే ఫాలో అవ్వండి. యూ డోంట్ నీడ్ టు లుక్ ఎట్ ద స్క్రీన్ అనమాట. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఓకే, నేను చెప్పేదాని మీద, నా వాయిస్ మీద మాత్రమే మీ ఫోకస్ ఉంచండి. ఫస్ట్ ఆ, ఈ కలర్ థెరపీని మనం రిలాక్సేషన్ కోసం, స్ట్రెస్ని ఎలిమినేట్ చేసుకోవడం కోసం ఆ, ఇప్పుడు ఈ ప్రాక్టీస్ అనేది చేద్దాం. జస్ట్ లైక్ ఎ స్మాల్ ఎక్సర్సైజ్. ఓకే, ఇన్హేల్ డీప్లీ అండ్ ఎక్సేల్ స్లోలీ. Squeeze out all the air inside of your lungs slowly. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్క శ్వాసతో మీరు మీ బాడీని రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి. అలానే కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్, అలానే డీప్ ఎక్సేల్. ఇప్పుడు మీ మీద ఒక వైట్ లైట్ మీ చుట్టూ ఫాలో అవుతున్నట్టు ఇమాజిన్ చేసుకోండి. ఒక వైట్ లైట్ మీ చుట్టూ సరౌండింగ్గా మీ మీద ఎన్లైట్ అవుతూ ఉంది. అది మీలో ఉన్నటువంటి టెన్షన్స్ని, వర్రీస్ని అన్నిటినీ వాష్ అవే చేస్తూ ఉంది. ఓకే, అలానే ఫీల్ అవుతూ ఉండండి. ఆ వైట్ లైట్ మిమ్మల్ని ఎంత ప్యూర్గా చేస్తుందో, మీలో ఉన్న వరీస్ అన్నిటినీ తీసేస్తుంది, క్లెన్స్ చేసేస్తుంది మీ ఎంటైర్ బాడీని, ఈచ్ సెల్లో ఉన్న సాడ్ మెమోరీస్ని అన్నిటినీ. నౌ ఇప్పుడు ఏ కలర్ గుర్తు తెచ్చుకోబోతున్నారంటే బ్లూ లైట్. జెంట్లీ ఫిల్లింగ్ యువర్ బాడీ, బ్రింగింగ్ ద కామ్నెస్ అండ్ పీస్. ఈ బ్లూ కలర్ మీలో ఒక పీస్ని, కామ్నెస్ని ఫిల్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ద గ్రీన్ లైట్ ఎట్ యువర్ హార్ట్ సెంటర్, స్ప్రెడ్డింగ్ ద హీలింగ్ ఎనర్జీ త్రూ అవుట్ యూ. మీ బాడీ మొత్తాన్ని కూడా ఈ హార్ట్ నుంచి ఎక్స్పెల్ అవుతున్నటువంటి గ్రీన్ కలర్, అనాహత చక్ర నుంచి వస్తున్న ఈ గ్రీన్ కలర్ మీ ఎంటైర్ బాడీని కూడా హీల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఇమాజిన్ గోల్డెన్ ఎల్లో, golden yellow shine from our core that is filling with confidence and joy. ఈ ఎల్లో కలర్ మనల్ని కంప్లీట్గా జాయ్ అండ్ కాన్ఫిడెన్స్తో బాడీని ఫిల్ చేస్తుంది. వీఆర్ సో కాన్ఫిడెంట్ ఇనఫ్, జాయ్ఫుల్ ఇనఫ్. ఓకే, అండ్ తర్వాత ఇంకేదైనా చిన్ని చిన్ని స్ట్రెస్ కూడా మిగిలి ఉంటే ఇమాజిన్, ఇప్పుడు పర్పుల్ కలర్ని ఇమాజిన్ చేసుకుంటున్నాం. ఓకే, ఇది మనని కంప్లీట్గా రీఫ్రెష్ చేసేస్తుంది, మొత్తం బాడీని కూడా రెజునేట్ చేసేస్తుంది. రీఫ్రెషింగ్, దట్ పర్పుల్ కలర్ ఈస్ రీఫ్రెషింగ్ యువర్ బాడీ. ఓకే, అండ్ నౌ see yourself surrounded by gentle white glow. మళ్ళీ మీ చుట్టూ ఒక వైట్ గ్లో అనేది వచ్చింది. ఓకే, సీలింగ్ దిస్ పీస్ఫుల్ ఎనర్జీ విత్ ఇన్ యూ. మీలో ఈ ఎనర్జీ, ఈ కొత్త వెలుగుల్ని
ఈ వైట్ లైట్ ని, ఈ న్యూ రెజ్యునేటింగ్ లైట్ ని సీల్ చేసేస్తున్నాం. ఓకే, ఇంకొక లాస్ట్ డీప్ బ్రెత్ తీసుకోండి. నౌ యు ఆర్ రెడీ. Gently open your eyes. Okay, you are now refreshed and balanced. Carry this healing energy throughout your day. Okay, ఈ రోజుకి ఇదే మన హీలింగ్ థెరపీ అండ్ హీలింగ్ టెక్నిక్ యూజింగ్ ద కలర్ థెరపీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అగైన్ టు ద టీమ్ అండ్ వెల్ సెన్స్. See you.